హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ రెఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది, అనాలిసిస్ చేసుకుందాం డీప్లీ. అండ్ ఇక్కడ నేను నిఫ్టీ మంత్లీ టైం ఫ్రేమ్ నుంచి మీకు అనాలిసిస్ చూపిస్తాను, దాని తర్వాత మనం లోవర్ టైం ఫ్రేమ్ వరకు వెళ్దాం. సో ఇక్కడ చూసినట్టయితే మంత్లీ టైం ఫ్రేమ్లో సో డీప్ అనాలిసిస్ చేద్దాం మనం, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. సో మంత్లీ టైం ఫ్రేమ్ మనం చూస్తే ప్రీవియస్ మనకి 2 months కూడా, అంటే డిసెంబర్ నవంబర్ మంచి బులిష్ మార్కెట్స్ ఉండే. అండ్ ఇక్కడ మనకి నవంబర్ మంత్లో మార్కెట్ అనేది బ్రేక్అవుట్ అయింది, అండ్ 19,600 లెవెల్ దగ్గర నుంచి ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. అండ్ అప్ సైడ్లో మార్కెట్ అనేది 2 months కూడా స్ట్రాంగ్లీ బులిష్ ఉండే. బట్ ఇక్కడే మనం చూసినట్టయితే ఒక స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ ఫామ్ చేసింది, అంటే ఒక దోజీ క్యాండిల్, ఇండెసిషన్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఇక్కడ ఏంటంటే బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఈ జనవరి మంత్లో అనేది మనకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఈ మార్కెట్ అనేది ఒక పాజ్ చేసినట్టు ట్రెండ్ కంటిన్యూషన్ అన్న జరగవచ్చు, ట్రెండ్ రివర్సల్ అన్న జరగవచ్చు అనమాట. ఇక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూషన్ అంటే హైస్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను చెప్తుంది మంత్లీ టైం ఫ్రేమ్లో, సో లాంగ్ టైం. సో ఇక్కడ మనకి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ అనేది లెవెల్స్ డౌన్ సైడ్ లెవెల్స్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ మంత్ అనేది మార్కెట్ అనేది బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్గా పార్టిసిపేషన్ అనేది ఉంది అని చెప్పుకోవచ్చు ఈ దోజీ క్యాండిల్ చూసి. ఓకేనా, ఈ బయర్స్ అండ్ సెల్లర్స్ ఈ లెవెల్స్లో పర్టికులర్లీ ఆల్ టైమ్ హైస్ లెవెల్స్ దగ్గర. సో నెక్స్ట్ మంత్ మనకి బడ్జెట్ ఉంది ఫస్ట్కి. సో దానికి ముందు మార్కెట్స్ అనేది వాలటైల్ అయితే కనిపిస్తున్నాయి. సో మార్కెట్ ఎటువైపు అయితే బ్రేక్అవుట్ అవుతుందో, లైక్ ఎగ్జాంపుల్ అప్పర్ సైడ్లో బ్రేక్అవుట్ అయితే ట్రెండ్ అప్పర్ సైడ్లో కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏదైతే మనకి స్టిల్ ఇంకా కూడా ఏదైతే హయ్యర్ హైస్ స్ట్రక్చర్ ఉందో, బుల్ స్ట్రక్చర్ ఉందో మంత్లీలో, అది కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకేనా, ఇది మనకి మంత్లీ టైం ఫ్రేమ్లో. సో మంత్లీ టైం ఫ్రేమ్లో మార్కెట్ అనేది ఒక ఇండెసిషన్లో ఉందనేది క్లియర్లీ అర్థమైంది. అదే వీక్లీకి వచ్చేస్తే ఇది వీక్లీ టైం ఫ్రేమ్. సో వీక్లీ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి, ఇక్కడ మనకి నిఫ్టీ వచ్చేసి బేరిష్ ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది. రీజన్ సింపుల్, ఇక్కడ మనకి 2 weeks ఒక క్యాండిల్ స్టిక్స్ని కంబైన్ చేసామనుకోండి, ఇది వచ్చేసి బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటారు. సో ఇక్కడ మనకి ఏదైతే 2 weeks ఒక లోస్ ఉందో దాని కింద మార్కెట్ వెళ్ళింది. బట్ ఏదైతే బాడీ ఉందో, సో ఇక్కడ మనకి ఏదైతే బులిష్ క్యాండిల్ ఉందో ప్రీవియస్ వీక్, దాని ఓపెనింగ్ కింద మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. సో ఇది ఒక బేరిష్ సైన్. సో ఫర్దర్గా మార్కెట్ డౌన్ సైడ్ రావాలంటే ఇక్కడ మనకి 21,284 లెవెల్ ఉంది కదా, ఈ లో కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంటే మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన. సో అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి ఆల్ టైమ్ హైస్ రెసిస్టెన్స్, దాని తర్వాత మనకి 21,857 కూడా ఒక రెసిస్టెన్స్. అండ్ ఈ మధ్యలో మార్కెట్ ఉందనుకోండి, సైడ్ వేస్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఈ వీక్ అంతా కూడా. సో ఈ మార్కెట్ అనేది బ్రేక్అవుట్ అన్న బ్రేక్ డౌన్ అన్న కావాలి. సో బ్రేక్ డౌన్ అయ్యిందనుకోండి 21,284 లెవెల్ కింద బ్రేక్ డౌన్ అయితే ఫర్దర్ డౌన్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు నిఫ్టీలో కూడా. ఓకేనా, ఇది మనకి వీక్లీ టైం ఫ్రేమ్ అయితే బేరిష్ కనిపిస్తుంది. సో నిఫ్టీ 50 చూసినట్టయితే. అండ్ అదేవిధంగా డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం మనం ఇప్పుడు. సో డైలీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, సో ఈవెన్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా మనకి ఒక ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే, సో ఇక్కడ కూడా బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్నే కనిపిస్తుంది. ప్రీవియస్ డే ఒక హైస్ అండ్ లోస్ అండ్ బాడీని మొత్తం కూడా ఆక్యుపై చేసింది ఈ క్యాండిల్ వచ్చేసి మనకి. అండ్ ఇది కూడా బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ అప్ సైడ్ నుంచి మనం చూసామనుకోండి, ఆల్ టైమ్ హైస్ లెవెల్ దగ్గర ఇక్కడ మనకి ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ రిజెక్ట్ చేసింది, దాని తర్వాత స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ చేసింది. అండ్ ఈ క్యాండిల్ ఒక 50 to 60% లెవెల్స్ దగ్గర నుంచి మనకి ఇక్కడ రిజెక్షన్ కనిపిస్తుంది. సో నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మీరు ఇక్కడ నుంచి ఫెబనాసీ డ్రా చేశారనుకోండి, లోస్ టు హై, ఈ లో నుంచి ఇక్కడ హై డ్రా చేశారనుకోండి, ఈ మిడ్ పాయింట్ వచ్చేసి 0.5 or 0.60 లెవెల్స్ వస్తాయి. సో ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ నుంచి మార్కెట్ రిజెక్షన్ కనిపిస్తుంది. సో రేపు మార్కెట్ దీని కింద ఉందనుకోండి, సో మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. అండ్ ఇంకొక పాయింట్ కూడా మీరు అర్థం చేసుకోండి, మార్కెట్ అనేది ఇక్కడ మనం పిక్చర్ చూసామనుకోండి 21,857, ఇది ఒక ఇంపార్టెంట్ హై. అండ్ డౌన్ సైడ్లో లో ఇంపార్టెంట్ లో, ఇక్కడ కూడా మనకి ఇండెసిషన్ క్యాండిల్ ఉంది, బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్గా ఉన్నారు ఈ క్యాండిల్లో కూడా. సో ఇక్కడ 21,300 ఈ మధ్యలో మార్కెట్ ఉందనుకోండి, సైడ్ వేస్
బేస్లో ప్లే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆప్షన్ బయర్స్ చాలా సేఫ్గా ప్లే చేయండి. ఆప్షన్ సెల్లర్స్కి అయితే ఇది ఒక ఆపర్చునిటీ, వాళ్ళు స్ట్రాడిల్ కానీ స్ట్రాంగిల్ కానీ ప్లే చేసుకోవచ్చు. సో ఈ లెవెల్స్ మధ్యలో ఉంటే కనుక సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఒక ఫ్యూ డేస్. సో ఒకవేళ మార్కెట్ ఈ లో బ్రేక్ చేసింది అనుకోండి, లైక్ 21,284 లో బ్రేక్ చేస్తే డౌన్ సైడ్లో ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మీరు పీఈ సైడ్లో క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు, పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. అండ్ రేపటికైతే మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ అవుతాయి కూడా మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఏదైతే ఫ్రైడే ఒక లో ఉందో అండ్ దాని ప్రీవియస్ డే లో ఉందో అది బ్రేక్ అవుతే మార్కెట్లో పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు నిఫ్టీలో. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి, సో ఏదైతే హై ఉందో ఈ క్యాండిల్ ఒక హై రెసిస్టెన్స్ ఉంది అండ్ ప్రీవియస్లీ ఏదైతే రెసిస్టెన్స్ ఉంది ఇది కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేసే ఛాన్సెస్ అయితే నిఫ్టీకి ఉన్నాయి. సో నిఫ్టీ వీక్లీ అండ్ డైలీ టైం ఫ్రేమ్లో బేరిష్ కనిపిస్తున్నాయి. సో ఫర్దర్గా లూజ్ బ్రేక్ అయింది అనుకోండి, ఫర్దర్ డౌన్ సైడ్ నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మధ్యలో ఉంటే సైడ్ వేస్ ఉంటుంది. సో ఆప్షన్ బయర్స్ కొద్దిగా చూసి మాత్రం ట్రేడ్ చేయండి, ఓకేనా. ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ పెడతాను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనం క్లియర్లీ మంత్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా చూసినా, సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకి ఏదైతే బ్రేక్అవుట్ అయిందో లెవెల్స్, సో ఎగ్జాక్ట్లీ ఆ బ్రేక్అవుట్ అయిన లెవెల్స్ దగ్గరికి మార్కెట్ వచ్చేసింది. సో ఇక్కడ ఇది వచ్చేసి మే జూన్ జూలై లెవెల్స్ ఇది. సో ఆల్మోస్ట్ ఆల్ దాని లెవెల్స్ తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఆ లెవెల్స్ని బ్రేక్ చేసింది లాస్ట్ మంత్. సో స్ట్రాంగ్లీ బ్రేక్ చేసింది, బట్ దానిపైన మార్కెట్ అనేది ఈ మంత్ క్యారీ చేయలేదు, అంటే ఈ మంత్ మార్కెట్ అనేది దాన్ని ఫాలోఅప్ చేయలేదు. సో ఇక్కడ ఏదైతే ప్రీవియస్ మంత్ హై ఉండేనో దాని కిందనే మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది. ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. అండ్ డౌన్ సైడ్లో మనం చూసినట్టయితే ఇదైతే బ్రేక్అవుట్ ఉందేనో ఆ బ్రేక్అవుట్ లెవెల్ దగ్గరికి మార్కెట్ లో టెస్ట్ చేసింది 45,400 లెవెల్. ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్. ఒకవేళ దీని కింద మార్కెట్ ఉందంటే డౌన్ సైడ్ రావచ్చు, ఒకవేళ దీని మధ్యలో ఉంటే మార్కెట్ సైడ్ వేస్లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది మంత్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన. బట్ స్టిల్ ఇంకా కూడా మనం చూసినట్టయితే హయ్యర్ టైం ఫ్రేమ్ పిక్చర్ మనం చూసామనుకోండి, స్టిల్ ఇంకా కూడా మనము చార్ట్ని జూమ్ చేసి చూస్తే ఇంకా కూడా ఒక బుల్లిష్ ప్యాటర్న్లోనే మార్కెట్ ఉంది, ఓకేనా, బ్యాంక్ నిఫ్టీ. బట్ వీక్లీ టైం ఫ్రేమ్ వెళ్ళి చూద్దాం. సో వీక్లీ టైం ఫ్రేమ్ చూసినట్టయితే ఇక్కడ మనకి బేరిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే బేరిష్ కనిపిస్తుంది బికాస్ ఎందుకంటే సింపుల్ రీజన్, మార్కెట్ వచ్చేసి 5 వీక్స్ ఒక లోని మార్కెట్ అనేది బ్రేక్ చేసింది, దాని కింద క్లోజ్ చేసింది. సో ఇప్పుడు వచ్చేసి మార్కెట్ 45,400 లో చేసింది. సో దీని కింద మార్కెట్ ఉంటేనే మనం పీఈ సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు, అదర్వైజ్ మార్కెట్ ఇక్కడ సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో క్లియర్లీ మనం డైలీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసుకుందాం. సో ట్రేడ్ ఎలా ప్లాన్ చేయాలనేది. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో మనకు ఒక ఆబ్జెక్టివ్ అయితే వచ్చేసింది వీక్లీ టైం ఫ్రేమ్లో క్లియర్లీ మార్కెట్ అనేది బేరిష్ ఉంది అని బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే ఇక్కడ మనం చూస్తే మార్కెట్ అప్ సైడ్లో మార్కెట్ అనేది ట్రై చేసింది హోల్డ్ చేయడానికి, అండ్ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో అది బ్రేక్ డౌన్ అయింది. అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చేసి 47,000 లెవెల్ పైన మనకి రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఈ లాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ చేసింది, 2,000 పాయింట్స్ ఫాలో అయింది. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసి అండ్ 45,400 లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్, నోట్ చేసుకోండి. అండ్ దాని తర్వాత మార్కెట్ నెక్స్ట్ డే వచ్చేసి మళ్ళీ మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్ ఒక 50% నుంచి రిజెక్ట్ చేసింది. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి స్లైట్లీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్లో ఇండెసిషన్ క్యాండిల్ క్లోజ్ చేసింది. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టయితే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి ఈ మధ్యలోనే, అంటే ఈ ప్రీవియస్లీ ఏదైతే బేరిష్ క్యాండిల్ ఉందో దాని మధ్యలోనే ఉంది. అంటే ఇది ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఉంది అండ్ అదే విధంగా ఒక దోజీ క్యాండిల్ కూడా ఉంది. సో హైస్ అండ్ లోస్ ఇంపార్టెంట్. ఈ హై బ్రేక్ చేస్తే మార్కెట్ కొద్దిగా షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ అప్ సైడ్లో 46,600 47,000 లెవెల్ని టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది మళ్ళీ ఒకసారి. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ప్రీవియస్ డే ఒక హై ఏదవుతుందో లైక్ 46,300 పైన కొద్దిగా షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి, 46,500 కూడా రెసిస్టెన్సే అండ్ 47,000 లెవెల్ కూడా రెసిస్టెన్సే. కాబట్టి ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి షార్ట్ కవరింగ్ వచ్చినప్పటికీ మీరు సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. బట్ క్వాంటిటీ వాస్ వెరీ లెస్, చాలా తక్కువ క్వాంటిటీలో మాత్రమే ప్లాన్ చేయవచ్చు, ఎందుకంటే ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ ఉంది. సో ఇక్కడ మనం దానికి రివర్స్లో మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు క్వాంటిటీ నార్మల్గా చేసేదానికన్నా చాలా తక్కువ మాత్రమే ట్రేడ్ అనేది రిస్క్ చేయవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుంటే మాత్రం ఇక్కడ మీరు పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఏదైతే లో ఉందో ఫ్రైడే రోజు లో ఉందో దానికన్నా ముందు క్యాండిల్స్ లో ఉందో అది బ్రేక్ చేసింది అనుకోండి, దాని తర్వాత మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు డౌన్ సైడ్లో. అండ్ ఈవెన్ 45,400 బిలో క్వాంటిటీ కూడా యాడ్ చేసుకోవచ్చు పీఈ సైడ్లో బ్యాంక్ నిఫ్టీలో. వెరీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ రేపు మనకి ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో ఫిన్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చూపిస్తాను నేను ఇక్కడ.
సో ఫిన్ నిఫ్టీ పెట్టుకుంటే సిమిలర్ ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లాగానే మనం చూసినట్టయితే మంత్లీ టైం ఫ్రేమ్లో సేమ్ అదే ప్యాటర్న్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం వీక్లీ టైం ఫ్రేమ్కి వచ్చామనుకోండి, వీక్లీ టైం ఫ్రేమ్లో క్లియర్లీ బేరిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది. అండ్ ఏదైతే 5 వీక్స్ ఉన్న లో ఉందో అది బ్రేక్ చేసి మనకి డౌన్ సైడ్ కనిపిస్తుంది. అండ్ 20,180 లెవెల్ వీక్లీలో సపోర్ట్ లెవెల్. సో ఈ లెవెల్ కిందకు ఉంటే ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. అండ్ 21,000 లెవెల్ రెసిస్టెన్స్. అండ్ దానిపైన కూడా ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. దీనిపైన మార్కెట్ ఉందనుకోండి, అప్పుడు మీరు క్వాంటిటీ యాడ్ చేసి సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అదర్వైజ్ మార్కెట్ అనేది ఓన్లీ సెల్ ఆన్ రైస్, మార్కెట్ అనేది ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ క్లియర్లీ బేరిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది ఫిన్ నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లో, ఓకేనా. అండ్ అదేవిధంగా మనం డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో రేపటికి మనం డైలీ టైం ఫ్రేమ్ చూసినట్టయితే ఇక్కడ మనం క్లియర్లీ చూసినట్టయితే సేమ్ ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది ఏదైతే మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేసింది. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. సో మార్కెట్ ఇక్కడ ఏదైతే ఫాల్ అయిన క్యాండిల్ ఉందో, సో ఎగ్జాక్ట్లీ దాని 50% దగ్గర మనకు ఒక రివర్సల్ క్యాండిల్ కనిపిస్తుంది. సో రేపు ఈ క్యాండిల్ ఒక లో బ్రేక్ చేసింది అనుకోండి, లైక్ 20,400 బిలో ఉంటే మనం పీఈ సైడ్లో రేపు ఎక్స్పైరీకి ట్రేడ్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్లో 20,180 లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దాని కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇంకా ఫర్దర్గా డౌన్ సైడ్ ఇంకా ఫర్దర్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఒకటి పాయింట్ నోట్ చేసుకోండి, ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్స్. సో ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి కూడా ట్రై చేసే ఛాన్సెస్ ఉంటుంది 20,180 లెవెల్, ఓకేనా. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇది కూడా ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అండ్ అప్ సైడ్లో బ్రేక్ అవుతే అక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. బట్ క్వాంటిటీ వాజ్ వెరీ లెస్, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇది వచ్చేసి మనకు బేరిష్ ప్యాటర్న్ ఉంది కాబట్టి మనం ట్రెండ్కి ఆపోజిట్లో వెళ్ళినప్పుడు వెరీ లెస్ క్వాంటిటీలో మాత్రమే ట్రై చేయొచ్చు, ఓకేనా. 20,800 అండ్ 21,000 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. సో రేపు మార్కెట్ ఒకవేళ ఈ లోస్ బ్రేక్ చేస్తే హై ప్రాబబిలిటీ ట్రేడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫిన్ నిఫ్టీలో. సో ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను మీకు యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూపిస్తాను నేను ఇక్కడ. సో ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే 21,500 లెవెల్ మనం చూసినట్టయితే ఇక్కడ 21,500 లెవెల్. సో ఇక్కడ మనకి నెగిటివ్లో కనిపిస్తుంది, మైనస్లో 800 మనకి మైనస్లో కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినట్టయితే 1,31,000. అదే 21,600 లెవెల్ దగ్గర చూసామనుకోండి, సో ఇక్కడ మనకి 8,653 చూపిస్తుంది కంపేర్ టు 21,500 లెవెల్ కన్నా. ఇక్కడ కాల్ రైటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది 21,700 కానీ అండ్ 21,650 కానీ. సో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. సో నిఫ్టీ క్లియర్లీ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టయితే ఇక్కడ మనకి డేటా అయితే కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసామనుకోండి, 46,000 లెవెల్ మనకి సపోర్ట్ కనిపిస్తుంది, 32,000 అండ్ 45,500 లెవెల్ సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే 32,000 ఇక్కడ యాడ్ అయింది. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి 1,47,000. అండ్ అదేవిధంగా మనము అప్ సైడ్లో రెసిస్టెన్స్ చూసినట్టయితే ఇక్కడ మనకి కాల్ సైడ్ నెగిటివ్ అవుతూ కనిపిస్తుంది. మేబీ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఏదైతే 46,300 పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంటే కనుక ఒకసారి అయితే చార్ట్స్ పైన కూడా అండ్ డేటా పైన కూడా కన్నేసి ఉంచండి. అండ్ నేను మార్నింగ్ అవర్స్లో కూడా డేటా షేర్ చేస్తాను అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ అనాలిసిస్ కూడా షేర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే కాల్ రేటింగ్ అంతా కూడా అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది, సపోర్ట్స్ అనేది మంచిగా బిల్డ్ అయినాయి. అండ్ ఇక్కడ మనకి మైనస్లో కనిపిస్తుంది 46,300 యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్. దానిపైనకి వెళ్తే 46,500 కూడా ఒక రెసిస్టెన్స్ అయితే మనకి కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటే ఓవర్ నైట్ గ్లోబల్ మార్కెట్స్ రన్ అవుతాయి. సో డేటా అంతా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే సో జాయిన్ అవ్వండి. సో నేను ఇక్కడ మనం మార్కెట్ అయిన తర్వాత ఇక్కడ అనాలిసిస్ చేస్తాము యూట్యూబ్లో. బట్ ఇంట్రాడే టైంలో మాత్రం నేను టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా ఉంటాను. ఇంట్రాడే లెవెల్స్ చెప్తాను అండ్ అదేవిధంగా వ్యూ చెప్తాను, మార్కెట్ ట్రెండ్ అని చెప్పి. అండ్ అదేవిధంగా నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా డ్రా చేసి చెప్తాను అండ్ చార్ట్ అనాలిసిస్ కూడా ఇస్తాను. కంప్లీట్గా యాక్టివ్గా ఉంటాను నేను టెలిగ్రామ్ ఛానల్లో. సో ఇంకా జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.